అమరావతికి శాశ్వత రాజధాని హోదా బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందడం హర్షించదగ్గ పరిణామమని ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ ఏడీపీ రోడ్లోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారీగా కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు తినిపించారు. అనంతరం లక్ష్మణమూర్తి మాట్లాడుతూ అమరావతి రాజధాని కల నెరవేరిందన్నారు. ఈ విజయోత్సవ సభకు పార్టీ నాయకులు న్యూటన్ ఆనంద్, గింజల శ్రీనివాస్, నురుకుర్తి వెంకటేశ్వరరావు, జినూరి బాబ్జీ, కామాడి దశరథ్తో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మ ఈ వేళ అంకురార్పణ చేసింది అమ్మ అమరావతికి అని చెప్పి తన వేళ గాజులు కూడా ఇచ్చారని చెప్పి సానా సతీష్ బాబు గారు తెలియజేశారు. అది ఒక విశ్వాసం, అది ఒక విజేత, ఒక మహిళ పాత్ర. అందువల్లనే ఎక్కడైతే మహిళామణులు తేజస్సుగా ఉంటారో, ఎక్కడైతే మహిళామణులు మంగళమూర్తిగా ఉంటారో ఆ రాష్ట్రం ఎప్పటికీ కూడా చెప్పు చేదని చెప్పిన ఆలోచనే ఇవాళ నారా భువనేశ్వర్ గారి. సానా సతీష్ బాబు గారు మరొక మాట చెప్పారు. ఆయన ఆలోచన చేశారు. ఎక్కడైనా సరే ఆయన మాటలు పద్ధతి తీసుకున్నాయి. పలు సేవా కార్యక్రమాల్లో కూడా ఆలోచన చేస్తూ అమరావతి మీద చక్కటి ప్రసంగించారు. ఒక రాముడికి విధేయులు హనుమంతుడు, లక్ష్మణ భరతశత్రుఘ్నుల కన్నా రాముడికి మహోన్నతమైన వ్యక్తి హనుమంతుడు. అటువంటి హనుమంతుడుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఎంత భాగస్వామ్యంలో నా హనుమంతుడైన పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే భాగస్వామ్యం గర్వంగా చెప్పగలిగారు. తదుపరి భావి తరాలకు భవిష్యత్ తరాలకు నారా లోకేష్ బాబు ఒకటి మాత్రం గుర్తించుకోండి. సానా సతీష్ బాబు గారు ఈ విధంగా ఒక ఆదేశాన్ని ఇచ్చారు. అమరావతి చైత్ర యాత్ర నుంచి ప్రారంభమవుతోంది. ప్రతి నిమిషం కూడా మన కార్యకర్తలు కొంతమంది నాయకులతో కలిపి కాకినాడ పార్లమెంట్ లో టీమ్స్ ఏర్పడి మనం పడుతున్న కష్టాన్ని తెలియజేయాలని చెప్పినందుకు సానా సతీష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సానా సతీష్ బాబు గారికి అనేక మంది చిన్నారులు పడే తెలియజేశారు. ఉదయాన్నే శంకర తన్విక అనే ఒక చిన్న పాప వచ్చింది, 9th క్లాస్ చదువుతోంది. హ్యాపీ అంకుల్ సానా సతీష్ బాబు గారు కంగ్రాచులేషన్స్ అని చెప్పింది. ఆ తన్వికకు ఆనందంగా ఇవాళ మా ఆఫీస్కి వచ్చి పుష్పగుచ్చం ఇచ్చి ఇచ్చిన శంకర తన్వికకు మరొకసారి అభినందన తెలియజేస్తూ అనేక మంది చిన్నారులు ఇవాళ రాష్ట్ర ఆఫీస్ కి 10,000 మంది మెయిల్స్ పైగా వెళ్ళాయి. అమరావతి ఏర్పడుతున్నందుకు అనేక మంది మా బిడ్డలకు భవిష్యత్తుకు బంగారు అవుతుందని చెప్పిన ఆ చిన్నారి బిడ్డలందరూ మెయిల్స్ పంపుతుంటే భారతదేశంలోని ఈవేళ ఆనందమైన ఘట్టం పార్లమెంట్ ఆవిష్కృతమైంది. మరొకసారి చివరిగా చెబుతూ ఉన్నాను, విజయానికి వినాశనానికి జరుగుతున్న పోరు. ప్రజలు విజయాన్ని కోరుకుంటున్నారు, వినాశనం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కోరుతోంది. ఈ చరిత్ర ఈ ఎన్నికలు కూడా రాబోయే ప్రతి ఎన్నికకి కూడా విజయమా వినాశనమా? మనం చరిత్ర తిరగరాజు చూస్తే ఇప్పుడు విజయం వస్తుంది, ధర్మమే నెగ్గుతుంది. మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన సానా సతీష్ బాబు గారికి, ఇక్కడ వచ్చిన నాయకులందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగింపు కార్యక్రమం చేస్తున్నాము. తెలుగు జాతి ప్రజలందరూ గర్వించదగ్గ రోజు ఇది. అమరావతి మనకి రాజధానిగా రావడం అంటే నాకు పర్సనల్గా ఎప్పటి నుంచో రాజధాని అమరావతి. ఎంతమంది మనకి రాజధాని లేదు అని అన్నా కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఎవరైనా కానివ్వండి పరిపాలన అంతా కూడా ఎక్కడి నుంచి సాగింది అంటే అది అమరావతి నుంచే. సో ఇప్పుడు ప్రజెంట్ దీనికి చట్టబద్ధత కల్పించడంలో విశేష కృషి చేసినటువంటి మన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీరితో పాటు మన రాజ్యసభ సభ్యులు ఎంపీ సానా సతీష్ బాబు గారు అయితేనో, అలాగే మన లోక్సభ మెంబర్స్ అందరూ కూడా, అలాగే దేశంలో ఉన్న ప్రతి పార్లమెంట్ సభ్యులకి సభ్యులకి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భంగా మన ప్రజలందరి తరఫున తెలియజేసుకుంటూ, ఎందుకంటే అమరావతి ఇక్కడి నుంచి మన రాజధాని, మన పరిపాలన కానీ ఏదైనా కూడా అమరావతి మన రాజధాని. అలాగే జగన్ రెడ్డి నిన్న హాస్యాస్పదంగా చేసిన ప్రతి విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించి ఈ అమరావతిపై ఆయన చేసిన ప్రసంగం మళ్ళీ విని జగన్ రెడ్డి గారిని ఏ విధంగా చీకొడతారో ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. సానా సతీష్ గారి ఆఫీస్లో చక్కటి కార్యక్రమం నాయకులందరూ సంవత్సరంలో చేసుకోవడం జరుగుతుంది. మరి ఆంధ్రుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. ఎందుకంటే ఆంధ్రులు ఎప్పటి నుంచో కలలు కంటున్నారు అమరావతి. అమరావతి
జీవనాడి, రక్షణ కవచం. చాలా మంది వస్తున్నారు, పోతారు, పార్టీలు వచ్చినప్పుడల్లా ఒక మార్చుకుంటూ పోతున్నారు. గత ప్రభుత్వం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు 2014లోనేమో ఒక మాట చెప్పాడు, ఆంధ్ర యొక్క రాజధాని అమరావతి అయితే చాలా బాగుంటుంది, నాకు ఏ రకమైన అభ్యంతరం లేదా. తర్వాత 2019లో ఆయన విషయం వెళ్ళాడు, ఆంధ్రకి అమరావతి పనిచేయదు, 3 రాజధానులు పెట్టాలి అని చెప్పి. కానీ నేను అడుగుతున్నాను, భారతదేశానికి రాజధానులు ఎన్ని ఉన్నాయండి? ఢిల్లీ ఒకటే కదా, అలాగే కలకత్తా, బొంబే, మెడ్రాస్, కర్నూలు, బెంగళూరు ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ ఎందుకు పెట్టలేదు? పరిపాలనా సౌలభ్యం కోసం ఒక కేంద్రంలోనే ఉండాలని దృష్టిలో పెట్టుకుని పరిపాలన దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది. మరి ఇవాళ నా మాట మారుతూ ఇవాళ నిన్న కూడా మార్చారు. మన ఆంధ్రప్రదేశ్